మొన్న నేను తీసుకుంటుంది లేకపో నువ్వేమో కాలు పైకెచ్చావు వాడు ఎవడు ఇంకోటి పెడుతున్నాడుగా దానిలో అదే నల్లని ప్రేమ అనే నాటకంలో ఎండింగ్ సీన్. నేను అలా అనుకోలేదు. పని అయిపోయిన పైకి ఇంకా పెండింగ్ సీన్ అనుకున్నాగా. అల్లుడు వారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతోటి హాస్యాలు మొదలు పెట్టాడు. హాస్యం లేదు ఆందోళన అమ్మాయిని పిలిపించాడు ఏదో పూలు పోతున్నట్లేదు పూజ చేసుకున్నట్లేదు. ఆగండి బాబు ఆగండి. అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది. శృంగారించుకుంటే సింగరాకుండా రోడ్డుకి షూటింగ్ పెట్టుకుంటున్నాం. మీరు వస్తున్నారని తెలుసు కూడా అమ్మాయి సింగరాయకొండ షూటింగ్లకి మేడ మెట్ల మీటింగ్లకి పంపిస్తానా? పిలిపించి అమ్మాయిని పిలిపించి అమ్మే శెట్టి గారు అని ఒకే రీతిని కలవరిస్తూ కదే ఇదిగో నీ శెట్టి గారు నీ వజ్రాల శెట్టి గారు నీ రత్నాల శెట్టి గారు మా నాయన వరహాల గొప్పమ్మ వరహాల గొప్ప ఈయన మొండ గొప్ప గొప్ప డబ్బు కోసమైంది లతప్ప ఏంటి విషయం ఏంది అప్పు కోసం అయింది. అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది. శృంగారించుకుంటా సింగరాకొండ రోడ్డుకు షూటింగ్ పంపించావా? షూటింగ్లకి మీటింగ్లకి పంపిస్తానంట బాబు. పిలిపించి అమ్మాయిని పిలిపించావు అక్కడ కుట్లో గుమ్మత్తాన్ని పెట్టించి ఇంజన్ చల్లబడుతుంది. ఇంజన్ చల్లబడుతుందా? చలికాలం కదంటే బాబు ఇంజన్ చల్లబడుతూనే ఉంటది. మళ్ళా ఇంకో లీటర్ పోసి మళ్ళీ స్టార్ట్ చేయండి బాబు. చోటుతో కొట్టే ఊడిపోయింది మా గుండె బాధలు మాకు ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర కాయలు కడుతున్నాయి కూడా అమ్మాయి పిలిపించా ఆగండి బాబు మరీ నువ్వు కోపడుతున్నాను. సరే గాని మనకి ఏమైనా ఉందా? ఏంటి చెక్క ఆ చేత దగ్గర చెబుతా వద్దులేదు చూసి నీ కోసం వచ్చాడు దూరంగా ఉంటాడు చెప్పు. ఎప్పుడు తెక్క చేత ఈ వ్యాపారమేనే. నల్ల మందు అది సొగ్గుడు వ్యాపారం. పోలీసు వారికి ఇచ్చి బాగా బాగా పోతే మక్కలు తీసి గట్టిలు ఎరగబెడతారు. ఇది అర్థమైనప్పుడు మాట్లాడతానండి. నేను మొన్న ఎడుతుంది గజం దూరం ఉంటే దేవుడి బాబు నన్ను ముట్టుకున్నాను. మీ మామయ్య గారు చూస్తే బాధపడరంట. అయ్యా ఎవరమ్మా మామయ్య కాలు కట్టిన పొద్దు తగిలించిన పొద్దు చింత మదన మోహన్ గారు బాబు. ఇక ఆయన ఒకడు మిగిలిపోయి రిటైర్డ్ అయ్యాడు. ఏముంది ఆయన దగ్గర కాళ్ళు కూడా లేవు. అంత ఎప్పుడు నేను అద్దెలు తెచ్చుకుంటాడు. అది సరిగ్గా ఏమాత్రం పడుతుంది పడుతుందంటే పట్టించుకుంటే చాలా పట్టి మొత్తం పట్టుతుంది ఒకసారి పట్టాలగా పూటకి ఒక పూటకి తులం అన్నారా ఏదో పూర్తిగా సర్దుకుంటాను బాబు. ఏదో 2 తులాలు సర్దుకుంటాడు ఉండ నువ్వు సొమ్మాడుకుంటుందని నువ్వు సర్దుకుంటాం ఉంటాడు. సరే పేపు దాన్ని వెళ్ళి వాడికి మధ్యలో పెట్టి దానికి శుద్ధం చాలా సైజు పెంచాడు. చాలే బాబు అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టద్దు. 2 కుట్లు తీసి కొయ్య అంతే పడుతుంది. ఎలా తింటావు నాకు ఆ మాత్రం తెలీదా? అల్లుడు గారి పేరు చెప్పాను నైస్ గా ఐస్ క్రీమ్ అలా ఇలా నాకుంటే తింటా. ఊరుకో మన ఇంట్లో స్పూన్స్ లేవా? 5 చెంచాలు. నేనేమన్నాను పద్ధతిగా మాట్లాడు. ఇప్పుడు దాకా మర్యాదగా మాట్లాడు. ఏమిటో స్పూన్లు చెంచాలని కింద చేయి చూపిస్తున్నావేమిటి? ఏమన్నా నువ్వు కోపడుతున్నావు? తమ్ముడు మిత్రుడు పేరు మర్చిపోయాను. అక్కడ మంచి ఎలీషా గారు నన్ను ఆశీర్వదిస్తూ వారు 100 రూపాయల కానుకగా గుచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు వేళ అష్టైశ్వర భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుని ప్రార్థించుకుంటూ వారికి నా శిరస్సు వచ్చి కళాభివనాలు తెలుపుకుంటున్నాను. అయినా సర్దుకుంటాలే సర్దుకుంటే లోపు సర్దుకుంటాను. సరే ఈ పేపు నేను మనకి మధ్యలో పెట్టి చాలే బాబు అక్కడ సైజు వేస్తే ఇక్కడ నా సంచి పట్ల 2 కుట్లాలు తీసే కొద్దిగా ఎంత పడుతుంది. ఎలా చేస్తావు? కింద చేయి పెట్టి చూపిస్తాను. అదే స్పూన్ చెంచా లేవులే అన్ని శాస్త్రలేనా? ఈయన 2వ రకంగా మాట్లాడుతున్నాడు. నేనేం లేవులే బాబు. శాసనలో కరెక్టే బాబు. శాసనలో దేశంలో కాదు బాబు పెద్ద పెద్ద గంగాళాలు కూడా ఉంటాయి. అయ్యా లచ్చప్ప ఓడికొచ్చి నేను ఊపిరాకుండా అదే పనికి తిను పాతలో గుర్తుకొచ్చి రోత పడతావు. రోత పట్టడానికి అలవాటు ఒక నాడితే జేబులో సిగ్గుమని ఈ మాట మాట్లాడుతున్నావు. కోప ఏర్పాటు పట్టుకోండి. ఏమన్నా నువ్వు మాట్లాడేది
మళ్ళీ ఉంటుందండి వాళ్ళకి అర్థం లేకుండా మాట్లాడతాడు. సెకండ్ సినిమా వదిలిపెట్టినాక చెట్టు చెట్టు కింద నుండి బాబు గారికి నా భాష అర్థం కాదా? సిగ్గు మాలిందంటే చుట్ట మొక్క బాబు నేను చుట్టాలు వెళ్తావా? అయ్యో అయ్యో పెద్దగా భాష నా అమ్మ ఇంటి కోపడితే అబ్బో ఏమి చేసే పనులు ఏమి అమ్మాయి చేయనట్టు ఇది సస్పెన్స్ సన్నివేశం. అయినా మానుకోరాదు. ఏది ఇది తిరుగు అది తిరుగు ఏది చూడు అది చూడన్నా నేతలు మన పిల్లల మీద మచ్చలేంది. మీకు ఒళ్ళంతా మచ్చలు ఉండగలేదు. మాకు ఎక్కడ ఒక చోట ఇంత మచ్చ తప్పు వచ్చింది. మా మచ్చలు ఈ మచ్చలు ఈ మచ్చలు ఈ మచ్చలు మా మచ్చలు గురించా చెబుతాను. ఇంకో తప్ప గంట తరపున గల్ల గారి కూర్చో గాలి దాగలక గట్టిలేదు. దీనికి లేకుండా కాటా గారి కూర్చో తీయట్లేవు. నారాయణ ఓసి ఇది రాదమ్మా. మాకు ఒంటి మీద ఇన్న మచ్చలు అయితే పుడితే పిచ్చి కానీ ఇన్న పెట్టులో లక్షలు ఉన్నట్టు మీకు కానీ ఒంటి మీద మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడతాయి. మీ వ్యాపారం అంటే ఇదిగో నాకు చుట్టాభ్యాసం లేదు. సిగరెట్ ఇస్తారు షాపులు ఊపట్టాడు. ఇవ్వండి ఇవ్వండి. ఇదో నచ్చితే 4 పట్లు పట్టు నచ్చకపోతే నడపన్నాడు. నాకు వద్దులే బాబు. నా చేతికి వచ్చిన ఏ వస్తువునైనా సరే నడపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆయనకు తెలిసింది కాదు. నా నలుగురు వద్దులే మరి ఒక పని చేస్తావా? జనిపేసి ఇస్తా కానీ చంద్రమాలకు చుట్టు కొనుక్కొని శాంతి వందకి పెంచాను కదా. ఎంత ఇస్తా? 10 పీస్. 10 పైసలు ఇస్తారంటే ఇది చెంపు నాశనంగా. 10 పైసలకి ఈ రోజుల్లో ఏమొస్తాయి అంటే చాక్లెట్ కూడా రావట్లేదు. బాబుగారు 10 పీసు 20 పీసు 4 పీసు కొబ్బరి పీసు అది కనుక ఆ పీసు ఇది ఈ పీసు. నాకు కావాల్సింది వీళ్ళు మొదట్లోనే 10 రూపాయలు అడిగితే భయపడి పారిపోతాడు. అసలే మామూలు కాదు తీసినాక. ముందు మత్తులోకి దిగినాక రూపాయలు అడుగుతాం. తర్వాత మత్తులోకి దిగినాక ఎంత ముందు అసలు మొదలు పెడతా. ఎంత మాత్రం తెంపు చేస్తాడు. బాబుగారు నాకు కావాల్సింది ఎంత? బాబు నాకు కావాల్సింది నాకు కావలసింది నాకు కావలసింది నీ దగ్గర ఉంది. అందుకో అది తానురా అమ్మలే అది తానురా. నాకు కావలసింది నీ దగ్గర ఉంది. అందుకో అది తానురా అమ్మలే తానురా. నాకు కావాల్సింది 1 రూపీ. 1 రూపీ. 1 రూపీ అసలు మనకి లెక్కే ఉంది. 1 రూపీ అసలు 1 రూపీ లెక్కే ఉంది. అమ్మో అమ్మో రూపాయలు అడిగితే 100. అసలు పొరపాటు చేసి ఈ తెంపు నాకు తెలియదు. 100 అడిగితే వెళ్ళి ఇచ్చేవాడేమో. ఎట్లా అసలు అడిగినట్ట లెక్క జరుపు లెక్క లెక్క జరుపు లెక్క వేసుకునేది కానీ ఇచ్చేది కాదు. ఎంత అడిగిందట? 1 రూపీ. నువ్వు కానీ బాబు గారు జేబులో చేయి పెట్టాడు కానీ నువ్వు కానీ అమ్మ కూడా చెప్పాను. బాబు గారిని రూపాయలు అడిగితే 10 రూపాయలు నోట్ ఇచ్చాడు. ఎంత మంచి మహానుభావుడు ఆయన. మనకెందుకు పెద్దవాళ్ళ సొమ్ము మనకెందుకు? పరుల సొమ్ము పాము వంటిది మనకెందుకు? అసలు మాకు సిద్ధాంతం ఉంది. ఎట్లా? పరుల సొమ్ము పాము నాటిది మనం ముట్టుకోవద్దు అన్నారు మా అమ్మగారు. ఎవరు చెప్పారు? మా అమ్మగారు చెప్తుంది. శ్రీనివాసాచారి గారు చెప్పలేదా? మా గురువు గారు ఆయన కూడా అదే మాట చెప్పారు. అది చెప్పాడా? ఎంత ఇచ్చా? 10 రూపీస్. నాకొద్దు. నీ 10 రూపాయలకి నా 10 రూపాయలకు వడ్డీ వేసి
20 ఇస్తున్నా తీసుకో. ఏది భలే ఉందా